హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాన్నతో నవ్వి. ఈ వీడియో వచ్చేసి మా కొత్త బైక్ కోసం మేము పూజ ఎక్కడ చేసామో, ఎలా చేసామో ఏంటని కంప్లీట్ ఒక ప్రాసెస్ అనేది కంప్లీట్గా ఒక వీడియో బ్లాగ్ చేశాను. ప్లీజ్ చూడండి. ఫస్ట్ మేము ఇంటి దగ్గర నుండి స్టార్ట్ అయ్యామండి. మా హస్బెండ్ వచ్చి మా ఇద్దరు కిడ్స్ని తీసుకొని స్టార్ట్ చేశాడు బైక్. అండ్ అక్కడి నుండి మేము షాప్లో ఎక్కడెక్కడ ఆగామో, ఏమేమి తీసుకున్నామో కంప్లీట్ బ్లాగ్ చూడండి. నెక్స్ట్ ఇక్కడ రైట్ సైడ్కి ఒక రిలయన్స్ మార్ట్ అనే ఒక మాల్ ఉంటుందండి. వెజిటబుల్స్ అన్నీ ఉంటాయి. దాని పక్కకి కొంచెం దూరం వెళ్తే రిలయన్స్ డిజిటల్ ఉంటుంది. ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఉంటాయండి దాంట్లో. పూలమాల కోసం పూల షాప్కి వచ్చేసామండి. ఇక్కడ మాల తీసుకుంటున్నాం. కొంచెం ఫన్నీగా బేరం కూడా ఆడాలి. చూడండి. ఫైనల్లీ మీరు గెస్ట్ చేయండి, నేను పూలమాల ఎంత తీసుకున్నాను కామెంట్ బాక్స్లో పింక్. ఎంత కాస్ట్ భయ్యా? అంత కాస్టా? తగ్గించండి. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు చెప్పి రేడి చెప్తారు పూలమాల మీరు. ఇది మాదేనా ప్యాక్ చేసింది? ఇక్కడ ఈ పూల షాప్ ఆపోజిట్ లో విఆర్ కన్వెన్షన్ అనే ఒక హాల్ ఉంటుందండి, ఫంక్షన్స్ అవన్నీ చేసుకోవడానికి. టెంపుల్ దగ్గరకు వచ్చేసామండి. మేము టెంపుల్ పక్కకే లెఫ్ట్ సైడ్ లో ఒక షాప్ ఉందండి. పూజ కావాల్సిన ఐటమ్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. టెంపుల్ దగ్గరకు వచ్చాక చాలా రిలాక్స్గా పీస్ఫుల్గా ఉంది అండి. ఎందుకంటే నాకు ఒకటే వినిపిస్తుంది అక్కడ ఒక చాంటింగ్, ఓం వెంకటేశ్వరాయ నమః. రేట్ కొంచెం తగ్గించండి. ప్రదక్షిణం చేసి ప్లేసండి. మా పిల్లలు మా హస్బెండ్ ప్రదక్షిణం చేస్తున్నారండి. రౌండ్ ఫినిష్ చేశారండి, ఎందుకంటే స్కూల్కి లేట్ అవుతుందని. సో ఇప్పుడు రౌండ్ ఫినిష్ చేసుకొని లోపలికి వెళ్తున్నారండి అర్చన చేయించుకోవడానికి. ఇక్కడ టెంపుల్లో చూసారా, కనిపిస్తుంది కదండి వెంకటేశ్వర స్వామి విగ్రహం. చాలా చక్కగా తులసి మాలతో అలంకరించారని చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. ఇది నేను కొంచెం సీక్రెట్గా లోపల షూట్ చేశాను, అందుకే అక్కడిక్కడ షేక్ అవుతుంటుంది కెమెరా. ఇప్పుడు మా పిల్లలు మా హస్బెండ్ తీర్థము ప్రసాదాలు తీసుకుంటున్నారు. అలాగే నెక్స్ట్ బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నారండి పంతులు గారి దగ్గర. ఇక్కడ ఈ టెంపుల్లో ఫేమస్ అండి ప్రసాదం, అది కూడా పులిహోర. వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఎప్పుడుగా ఫేమస్ ఉన్నది పులిహోర. ఇది తినని వాళ్ళు వేస్ట్ అండి ఇక్కడికి వచ్చాక. కన్నయ్య ఫేస్ చూపియో. మా చిన్నోడు ఎప్పుడు కెమెరా ఫేస్ అంటే చూపించకుండా హైడ్ అవుతుంటాడు. చేస్తుండండి. వీడి చేష్టలు చాలా చిలిపిగా ఉంటాయి. అండ్ ప్లస్ వీడితో టైం స్పెండ్ చేసే టైమే తెలియదండి మాకు ఫ్యామిలీ.
శ్రీహాన్స్ విదేశాంత కుటుంబానాం స్థైర్య విజయాప్యాయురారోగ్య ఐశ్వర్య ఆగురా నేను తీసిన కుదురు పెడితే ఇట్లనే వరకు వాహన పూజాంగా నేను తీసిన కుదురు పెడుతున్నావు అంటే కింద పెట్టాలి కింద లేదు తప్పదు లేదు ఎన్నో మిత్రం వర్ణ ఎన్నో భవదు పర్యమాన్ నమో బ్రహ్మే నమస్తే వాయు తమేవం తాంబూల ఉంది అన్నీ సార్ ఈ బాబు లోపల గద్దె పెద్ద గద్దె ఉంటుంది ఇక్కడ సలాక్ ఉంటుంది అక్కడ లోపల సలాక్ ఉన్నది. మా చిన్నోడు పూజారి గారు టెంకాయ కొట్టమని మా హస్బెండ్ చెప్తే లేదు నేనే కొడతాను పప్ప నువ్వు కొట్టొద్దని మా చిన్నోడు మారం చేస్తున్నాడు చూడండి. ఫైనల్లీ వాడికి ఒక టెంకాయ ఇచ్చి టెంపుల్ లోపల కొట్టమని బైక్ ముందర మా హస్బెండ్ కొట్టాడు. ఇప్పుడు మా చిన్నోడు చాలా హ్యాపీ అండి, ఎందుకంటే వాడి లోపల టెంకాయలు కొట్టేసి వచ్చారు. నైవేద్యం స్టార్ట్ చేయి. జస్ట్ మూవ్ బస్ మెల్ల మేము ఉన్నాం. రైట్ సైడ్ మా పిల్లలిద్దరూ పూజారి గారి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నారండి. ఇప్పుడు పూజా ప్రాసెస్ అంతా అయిపోయిందండి. మా పిల్లలు బ్లెస్సింగ్స్ తీసుకోవడం అన్నీ అయిపోయాయి. అయిపోయిన తర్వాత ఫైనల్లీ ఏంటి పంతులు గారికి మేము దక్షిణ ఇస్తున్నాము. 40 రూపాయలు 10 రూపాయలు 50 రూపాయలు మా చిన్నోడు కెమెరాతో దాగుడు మూతలు ఆడుతున్నాడు చూడండి. మా చిన్నోడికి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో కామెంట్ బాక్స్ లో పింక్ చేయండి. ఇప్పుడు మేము బైక్ స్టార్ట్ చేసామండి టెంపుల్ నుండి ఇంటికి వెళ్ళడానికి.
ఫైనల్లీ మేము ఇంటికి వచ్చేసామండి. పూజ అంతా ఫినిష్ చేసేసుకొని. సో మా పెద్దోడు చూడండి బ్యాగ్, లంచ్ బ్యాగ్ తీసుకొని బైక్ దగ్గరికి వెళ్తున్నానండి. ఆల్రెడీ మా హస్బెండ్ హెల్మెట్తో రెడీగా ఉన్నాడు. వీళ్ళు రాగానే ఎక్కించేసుకొని వెళ్దాం, ఎందుకంటే తనకు కూడా స్కూల్కి లేట్ అవుతుంది. మా చిన్నోడు గువా తినుకుంటూనే వెళ్తున్నాడని, ఎందుకంటే పూజారి గారు వాడికి ఇచ్చారు పూజ ఫినిష్ అయ్యాక. అది తనకి ఇచ్చడం తను తినాలని దాన్ని వదిలిపెట్టకుండా తింటూ వెళ్తున్నాడండి. చూడండి మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ మోర్ వ్లాగ్స్ అండి. Do subscribe and share